I am here in Houston in connection with the ballet that would be played on 15th of this month, known as the Sri Rama Kathasaram, to be enacted by 53 artists in the Kuchipudi style, all trained by Vedanta Raghava, the master. Ramayana, a great literary epic and a unique literary piece that could be remembered and then followed and emulated many of its thoughts by everyone in any form. When it is shown or played, it would be a wonderful play. I have been here watching the rehearsals today and yesterday. The entire theme of the play, as I have seen in the rehearsals itself, actually it touched my heart. The way the artists depicted the entire story, the Sri Rama Kathasaram, right from the Dashawataras till the Pattabhisheka scene, is really wonderful. Every bit of the ballet, I'm sure, would attract the audience on 15th, and then that will remain in the hearts of the audience forever and ever. Regarding the other aspects, it was a wonderful social gathering yesterday and today. The traditional style of Guru Vandanam today, to greet the master in a surprise manner by students, was wonderful. Later, after the completion of the rehearsals, the lunch that was arranged is again in a traditional and unique style, which perhaps even in India we are not able to organize in such a fashion these days. It's a wonderful thing. I wish the entire team all the best, and I am sure in the days to come, more and more such plays will come from the artists of Houston, trained efficiently by the master, Mr. Vedantam Raghava. Thank you. నా పేరు లక్ష్మీ కుమారి. నేను ఇక్కడ మా అబ్బాయి దగ్గరికి, హూస్టన్లో మా అబ్బాయి ఉంటాడు, రామారావు పాకాల. ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం మేము. ఇక్కడ వేదాంతం రాఘవ గారి దగ్గర మా మనవరాళ్ళు ఇద్దరు కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం 15 జూలై జరిగే రామకథాసారం డ్యాన్స్ డ్రామాకి మా పిల్లలిద్దరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రతి వారం 2 రోజులు, శనివారం ఆదివారం జరిగే రిహార్సల్ చూడడానికి మేము ఎప్పుడు వస్తూ ఉంటాం మిస్ అవ్వకుండా.
చాలా ఆనందం పడుతుంటాం. చాలా బాగా చేస్తూ ఉంటారు. ఆయన బాగా అందరికీ తెలిసిన కథ అయినా కూడా ఈ నృత్య రూపంలో చూడడం చాలా బాగుంది. రాఘవ్ గారు మలిచిన విధానం కూడా చాలా అందంగా ఉంది. ఎన్నిసార్లు చూసినా కూడా అది చాలా ఆనందం కలుగుతుంది తప్ప విసుగు అనేది కలగట్లేదు. ప్రతి వారం చూస్తూనే ఉన్నాము. జూలై 15 జరుగుద్ది. బాగా జరగాలని కోరుకుంటున్నాను. ఇదివరకు 2012లో జరిగిన ప్రహ్లాద్ విజయం, ఇంకా 16వ సంవత్సరంలో జరిగిన కళ్యాణ శ్రీనివాసం దాంట్లో కూడా మా మనవరాలు ఇద్దరూ పాల్గొన్నారు. అందరూ బాగుందని చాలా మెచ్చుకున్నారు. ఇండియాలో ఉన్నప్పుడు కూడా మేము ఎప్పుడు ఇట్లాంటి డ్యాన్స్ ప్రోగ్రాంకి వెళ్ళడానికి అవకాశం కలిగేది కాదు. కానీ ఇక్కడ అమెరికాలో ఇంత దూరంలో ఉండి కూడా మేము చూడగలుగుతున్నామంటే చాలా ఆనందంగా ఉంది. అమెరికాలోని హ్యూస్టన్ మహానగరంలో నిన్న ఈరోజు శ్రీరామ కథాసారం కూచిపూడి డ్యాన్స్ రిహార్సల్స్ ప్రోగ్రాం చూడడం తటస్థించింది నాకు. ఎందుకంటే మా మనవరాళ్ళిద్దరు చిరంజీవులు భవ్య, మేధ పాల్గొంటున్నారు కాబట్టి. దీనికి సంధానకర్త శ్రీ వేదాంతం రాఘవ్ గారు. ఆయన ఈ ప్రోగ్రాంని ఎంత మెటిక్యులస్గా ప్లాన్ చేశారో, కృషి చేశారో, ఒక్కొక్కళ్ళని తీర్చిదిద్దారో అనే మాటల్లో వర్ణించలేను. చూసి తీరాల్సింది. అమెరికాలో ఉంటూ కూడా మన పురాణ ఇతిహాసాలను మర్చిపోకుండా, హైందవత్వాన్ని, ఆచార వ్యవహారాలని కూడా మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని తీర్చిదిద్దుతున్నారు అంటే ప్రశంసించదగ్గ విషయం. శ్రీరామ కథ పట్టాభిషేకం అయిన తర్వాత 40 ఆధరులతో విందు భోజనం కూడా ఏర్పాటు చేసి అరిటాకులో వడ్డించి గోవిందనామస్మరణతో ముగించడం కూడా ఎంతో నాకు నచ్చిన అంశం. జూలై 15న స్టాఫోర్డ్ సెంటర్లో ఫైనల్ ప్రోగ్రాం జరుగుతుంది. ఆ ప్రోగ్రాంలో సాక్షాత్ శ్రీరామచంద్రుడే, సీతాసమితుడే వచ్చి మనందరినీ పావనం చేస్తాడేమో, ఎదురు చూద్దాం. హూస్టన్కి వచ్చాను. మా అబ్బాయి ఇక్కడ ఉన్నాడు. రామకథాసారంలో మా అబ్బాయి, మా మనవరాలు ఇద్దరు పాల్గొన్నారు. ఇద్దరు రిహార్సల్స్ వారం శనివారం, ఆదివారం జరుగుతున్నాయి. వారం వస్తున్నాము. చాలా బాగున్నాయి. చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. నేను ఇండియాలో ఎప్పుడు ఇట్లా ప్రోగ్రాంలకు పోలేదు. కానీ ఇక్కడ చూసి నా కొడుకు చేస్తున్నాడంటే నాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలంటే చేయగలుగుతారు, పెద్దవాళ్ళు చేసేది గొప్ప సంగతి కదా. చాలా చాలా ఆనందంగా ఉంది. మా వారు కూడా రావాలని, చూడాలని అనుకుంటున్నారు. రేపు జూలై 15 ప్రోగ్రాంకు ఆయన, నేను ఇద్దరము వస్తాము. చాలా అందరికీ మా ఇండియాలో నా కొడుకులకు, కూతురికి చాలా సంతోషంగా చెప్తున్నాను. నాకు కళాక్షేత్రం వాడి రామకథాసారం ప్రోగ్రామ్ అంటే ప్రాక్టీసెస్కు 4-5 వీక్స్ నుంచి వస్తున్నాను. రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. నాకు ఈ ఆపర్చునిటీ దొరికినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. మీ గురు రాఘవ్ గారి డెడికేటెడ్ గురు రాఘవ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుగుతున్న ఈ ప్రోగ్రాంలో మా హోల్ ఫ్యామిలీ కూడా ఏదో ఉడతా భక్తిగా కొద్దిగా పనిచేస్తున్నారు. ఐఎమ్ ఫీలింగ్ బ్లెస్డ్ ఫర్ దిస్. అండ్ రామాయణం కథ ఎన్నిసార్లు వింటాం, ఎన్నిసార్లు చదువుతాం, అన్నీ జరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడు ప్రతిసారి ఎనీ టైం ఇది ఇంట్లో వీళ్ళు ఎట్లా పిక్చరైజ్ చేశారు, వాళ్ళు ఎట్లా చేశారు, యాక్షన్స్ ఎట్లున్నాయి, లేదా ఎట్లా తీసుకొచ్చారు స్టోరీ, ఇవన్నీ ఇంట్రెస్ట్, ఒక యాంగ్జైటీ ఉంటుంది. అంటే నాట్ యాంగ్జైటీ, ఒక క్యూరియాసిటీ ఉంటుందన్నమాట. దట్ ఈస్ ద స్పెషల్ ఆఫ్ అవర్ రామాయణం. మేము ఈ మధ్యనే హ్యూస్టన్ వచ్చాము. ఎందుకంటే మా మనవరాళ్ళు ఇద్దరు శ్రీరామ కథాసారం అనే నృత్యనాటికలో పార్టిసిపేట్ చేస్తున్నారని తెలిసి అది చూడడానికి ఆత్రంగా హైదరాబాద్ నుంచి హ్యూస్టన్కి వచ్చాం. కానీ ఈ ప్రోగ్రాము జూలై 15వ తేదీనట. అంతవరకు వెయిట్ చేయలేక నిన్న రిహార్సల్స్కి వెళ్ళాం. ఆ రిహార్సల్స్ ఎంత చక్కగా ఉన్నాయంటే, శ్రీరాముడి వేషధారణలో రాఘవ గారు వారి శ్రీమతి సీతాదేవి గాను నటిస్తారట. సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు ఆజానుబాహుడు, దానికి సరిగా సరిపోయేట్టుగా ఈ రాఘవ గారు ఉన్నారు. వారి సతీమణి కూడా. వారి సతీమణి ఒక రిహార్సల్ సందర్భంగా ఒక అమ్మాయికి శిక్షణ ఇస్తూ ఆవిడ ఎక్స్ప్రెషన్స్ మహాద్భుతంగా ఉన్నాయి.
ఆ ముఖ కవళికలు కానీ, ఆవిడ చెప్పే విధానం కానీ, ఎంత నమ్రతతో ఆమె వారికి శిక్షణ ఇస్తున్నారో అనూహ్యం. ఇలాగా ఆ మొత్తం రిహార్సల్స్ అన్నీ 3 గంటల సేపు చూసాము. కానీ అవి రిహార్సల్స్ లాగా లేవు. వేషధారణ లేకుండా ఉందే. అంతేగాని అసలు ఒరిజినల్ నాటిక చూస్తున్నట్టే ఉంది మాకు. ఒరిజినల్ నృత్య కార్యక్రమం చూస్తున్నట్టుగానే అనిపించింది. అంత చక్కగా వాళ్ళు రిహార్సల్స్ అరేంజ్ చేశారు. ఎంత హైటెక్ వాడారో అంత హైటెక్ వాడారు. కంప్యూటర్సు, స్టేజ్ మేనేజ్మెంటు ఎంత బ్రహ్మాండంగా చేశారో.